డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఇన్ 2026 అందరికీ చాలా డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఏ జమానాలో ఏ స్కిల్‌కైనా ఇప్పుడు డిమాండ్ ఉంటుందో ఆర్ దీని కెరీర్ ఏమవుతుంది? దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అని అందరికీ డౌట్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ చాలా ట్రెండింగ్ అవుతుంది. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి 2023 ఎండింగ్ 2024 నుంచి బాగా డిమాండ్ అవుతుంది. బాగా గ్రోత్ ఉంది. అండ్ ఇప్పుడు ఈవెన్ 25 అయిపోయింది. 26 వచ్చేసింది. ఇప్పుడు కంప్లీట్ ఎక్కడ చూసినా ఏఐ జమానా నడుస్తున్నంత పెద్ద పెద్ద ఎంఎన్‌సి కంపెనీస్ చాలా జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. లేఆఫ్స్ జరుగుతున్నాయి. సో, అండ్ టూల్స్ తెలిసే ఉంటాయి. ఇంకా చాట్‌జీపీటీ కానీ, పర్‌ప్లెక్సిటీ ఎన్నో టూల్స్ వస్తున్నాయి. వీటి వల్ల జాబ్స్ వెళ్ళిపోతున్నాయి అనే డౌట్ ఉంటుంది. అండ్ దట్ టు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. సో, ఇప్పుడు ఏ జమానాలో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉండబోతుంది? సో, ఇన్ దిస్ వీడియో ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ మై ఎక్స్‌పీరియన్స్ ఆన్ హౌ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ అప్‌కమింగ్ ఇయర్స్. ఫస్ట్ థింగ్ ఫ్యాక్ట్ అండి. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో ఆర్ ఆల్రెడీ ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది అంతా డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉండబోతుందో అండ్ 2026 అండ్ ఈవెన్ అప్‌కమింగ్ ఇయర్స్ కూడా అంతా. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కెరీర్ ఆప్షన్ అవ్వచ్చు ఎవరికైనా సరే అంతా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా గానీ మీరు సాఫ్ట్‌వేర్ అనుకోండి. సాఫ్ట్‌వేర్ జాబ్‌కి చేయాల్సొస్తుంది. అదే డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి. మీకు ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అంతా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం చాలా బూమింగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేనేమన్నా ఒక కీవర్డ్ సెర్చ్ చేశాననుకోండి. ఇప్పుడు డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేస్తాననుకో. సో, ఇక్కడ యాడ్స్ వస్తున్నాయి అంతా. సో, ఈ యాడ్స్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్‌కి ఇప్పుడు సింపుల్‌గా 3 ఇండస్ట్రీస్ ఇప్పటికి చచ్చిపోవండి. అంటే చచ్చిపోవంటే వాటికి డిమాండ్ తగ్గదు. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ ఉంది. ఫుడ్ అంటే ఇంక ఫుడ్ అని టైప్ చేయగానే మనకంత ఫుడ్ సెక్యూరిటీ గాని వస్తుంది. ఇప్పుడు ఫుడ్ అని టైప్ చేయగానే అంత ఎన్నో ఫుడ్ ఇంగ స్విగ్గీ, జొమాటో ఇన్నెన్నో వస్తుంటాయంట. సో, ఫుడ్ అనేది ఎప్పటికి ఉంటుంది. ఎందుకంటే బతుకున్నంత వరకు ఫుడ్ తినాలంతా. సో, ఫుడ్‌కి ఇప్పుడు మీరే గమనించండి. మీ లోకల్ ఏరియాస్‌లో గాని ఆర్ టైర్ 1 సిటీ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై గాని ఫుడ్‌కి ఎంత డిమాండ్ అంటే మీరు ఏ గల్లీ చూసినా సరే అంత రెస్టారెంట్స్ గాని, చిన్న చిన్న హోటల్స్ గాని, బన్ వెహికల్స్ పైన గాని ఫుడ్ ఉంటారంతా. సో, ఫుడ్ బిజినెస్‌కి ఇప్పుడు డిమాండ్ ఉంటుంది. అండ్ సెకండ్ ఇస్ హాస్పిటల్. ఎందుకంటే అందరి హెల్త్ ఇంపార్టెంట్. అందరూ హెల్త్‌కి చాలా ప్రయారిటీ ఇస్తారంతా. సో, హాస్పిటల్ వెళ్తే ఎవరుంటారో చెప్పాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ మోస్ట్‌లీ హాస్పిటల్‌కే వెళ్తాం అంతా. అండ్ థర్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ 2026 జమానా మొత్తం అడ్వాన్స్ జమానా అంతా. ఇప్పుడు ఏదైనా ఒక నీడ్ ఉంటే డైరెక్ట్‌గా మనం ఆన్‌లైన్ సెర్చ్ చేస్తాం. ఇందాక చెప్పానంతా నేను. ఇప్పుడు ఒక పన్ను నొప్పొస్తుంది. సో, మోస్ట్‌లీ డెంటల్ హైదరాబాద్ డెంటల్‌కి హైదరాబాద్ సెర్చ్ చేస్తాం. ఇక్కడ వచ్చేవా ఇది మొత్తం ఇంక డిజిటల్ మార్కెటింగ్. ఈ యాడ్స్ గాని, ఈ లోకల్ జీఎంబీ ప్రొఫైల్స్ గాని, ఈ ఎస్‌సిఓ రిజల్ట్స్ గాని అంతా డిజిటల్ మార్కెటింగ్ ఉంది. అండ్ దట్ ఇప్పుడు సోషల్ మీడియా, సోషల్ మీడియా గురించి నేనెక్కువ చెప్పనంత. ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని, ట్విట్టర్ గాని, యూట్యూబ్ గాని ఎలా వాడుతున్నారు మొత్తం. సో, డిజిటల్ మార్కెటింగ్ కోర్ కాన్సెప్ట్ అంటే కోర్ కాదు. వన్ ఆఫ్ ద అందరికి తెలిసే విధంగా ఉండే కాన్సెప్ట్ అంటే సోషల్ మీడియాని. ఇప్పుడు వెబ్‌సైట్ డిజైనింగ్, గూగుల్ యాడ్స్, ఎస్‌సిఓ, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే కొద్దిమందికి తెలుస్తది. అదే సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ అందరికి తెలిసుంటాయి. సో, ఇప్పుడు మీరే గమనించండి. లైక్ ఈవెన్ మీరు ఎక్స్‌పీరియన్స్ ఎంత టైమ్ మీరు స్పెండ్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే యాడ్స్ వస్తూనే ఉంటాయి అంతా. నేను మోస్ట్‌లీ అంత ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ వాడనంత. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో క్రింజ్ ఉంటుంది అంతా ఇది ఇన్‌స్టాగ్రామ్‌ది. మీరు చూడండి ఇన్‌స్టాగ్రామ్ కావాలంటే అంత ఎన్ని యాడ్స్ వస్తుంటాయంటే అన్ని యాడ్స్ వస్తుంటాయి అంతా. నాకేం రావు. అంటే ఇది మోస్ట్‌లీ నాది కొత్త అకౌంట్ అంతా ఇది. మేబీ ఇందుకు యాడ్స్ తక్కువ ఉండొచ్చు నా దానికంతా. బట్ జనరల్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్ని యాడ్స్ వస్తుంటాయి. పోనీ ఫేస్‌బుక్ చూడండి కావాలంటే, యూట్యూబ్ చూడండి. యూట్యూబ్‌లో యాడ్స్ ఎన్ని వస్తూ ఉంటాయి.
సో డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి బిజినెస్కి వెబ్సైట్స్ కావాలి. ఈవెన్ చిన్న చిన్న లోకల్ ఏరియాస్ కాకుండా పెద్ద సిటీస్ లైక్ హైదరాబాద్ తీసుకున్నా కానీ ఇప్పుడు ఎన్నో బిజినెస్ వెబ్సైట్స్ కావాలి. ఇప్పుడు డెంటల్ క్లినిక్ అవ్వచ్చు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు. అంటే ఏ బిజినెస్ కన్నా మోస్ట్లీ వెబ్సైట్స్ చాలా నీడ్ ఉంటాయి. సో వెబ్సైట్ డిజైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ కాన్సెప్ట్. ఎస్ఈఓ ఇప్పుడు ఎస్ఈఓ అంటే ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఏఈఓ జిఓ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ అవి ఎంత వచ్చినా కానీ ఎస్ఈఓ ఇస్ అల్టిమేట్ రిజల్ట్. ఎస్ఈఓ చేస్తూనే ఉండాలి. ఇంకా యాడ్స్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. సో పీపుల్ ఇంకా మీరు హైదరాబాద్ ఒకటే చెప్పండి, ఈక్యూ ఒకటే చెప్పండి, ఎన్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ తీసుకోండి. ఇప్పుడు స్కూల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఇక అపార్ట్మెంట్స్ అని, ఇవంతా మోస్ట్ ఆన్లైన్ సెర్చ్ చేస్తారు అంతా. ఇంకా మీరు ఫేస్బుక్ చూసి ఇంకా ఘోరం ఉంటాయి అంతే. ఇంకా యాడ్స్ ఉంటాయి, ఫేస్బుక్ మొత్తం యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేశాను, రెడీగా అడో యాడ్ వచ్చేసింది. సరే, వన్ ఇది నార్మల్ది, సెకండ్ నార్మల్, థర్డ్ నార్మల్, ఫోర్త్ నార్మల్, ఫిఫ్త్ అగైన్ మెటా స్పాన్సర్ యాడ్ వచ్చింది. ఇంకా స్క్రోల్ చేస్తూ పోతే ఫోర్త్ నెక్స్ట్ నెక్స్ట్ మోస్ట్ యాడ్ వస్తుంది అంత. విస్పర్ యాడ్ వచ్చింది ఒకటి. సో అండ్ దట్ ఇప్పుడు అందరికి డౌట్ ఉంటుంది, చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ అంటే ఇవన్నీ ఏఐ టూల్స్, ఇవన్నీ ఎలా ప్రాబ్లం అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ మనం వాడేది ఏ టూల్స్ అండి. ఎస్పెషల్లీ చెప్పండి, ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అంత. ఇప్పుడు ముందు కంటెంట్ రైటింగ్ కానీ ఇమేజ్ క్రియేషన్ చాలా డిఫికల్ట్ అయ్యేది. అండ్ అది షో వన్ ఇమేజ్ నేను ఇప్పుడు జనరేట్ చేస్తాను తమ్నేల్ అంతా. ఇప్పుడు చూడండి యూట్యూబ్ తమ్నేల్ అంతా జనరల్గా దీని ముందైతే కెమెరా రావాలి, టెక్స్ట్ ఇది కానీ కలర్ అంతా ఎంతో ఇది ఉంటుంది. నేను సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసాను అంతా దీనికి, నాకు ఇమేజ్ కావాల్సి అది ఇమేజ్ ఇచ్చేసింది. సో డిజిటల్ మార్కెటింగ్ ఇమేజ్ క్రియేషన్ చాలా సింపుల్ అయిపోయింది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీకు లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంత. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ అనుకోండి అంత, మోస్ట్లీ జాబ్ చేయగలుగుతారు అంత. ఇంకేదన్నా పార్ట్ టైంలో కష్టం అనుకోవచ్చు. బట్ డిజిటల్ మార్కెటింగ్ మీరు జాబ్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, బిజినెస్ ఉంటే మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ మీరు యూట్యూబ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ ఆప్షన్స్ నవేడేస్. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ అవుతుంటారు అంతా. అండ్ సోషల్ మీడియా మీరు క్రియేటర్స్ అవ్వచ్చు. సో మీ స్కిల్ని ఉపయోగించి ఇప్పుడు మీకు డాన్సింగ్ వచ్చి కానీ, టీచింగ్ కానీ, మరి ఎడిటింగ్ కానీ, ఇట్లాంటి ప్యాషన్ ఉన్నప్పుడు మీరు మంచి స్కేల్ చేయొచ్చు. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది. మీరు ప్యాసివ్ మనీ ఏం చేయొచ్చు లాంగ్ టర్మ్లో. బ్లాగింగ్ ఉంటుంది. సో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ అంతా. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటారో వారు ఆల్రెడీ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఎటువంటి డౌట్ లేకుండా మీరు హ్యాపీ డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఒక మైనస్ పాయింట్ అంటే స్టార్టింగ్ సాలరీస్ తక్కువ ఉంటాయి. ఇట్స్ అ ఫ్యాక్ట్. సాఫ్ట్వేర్ అంటే మోస్ట్ 30,000-40,000 వచ్చేమో, డిజిటల్ మార్కెటింగ్ 10,000, 15. ఇంకా మీరు బాగా నేర్చుకున్న పర్ఫార్మెన్స్ బట్టి 20-25 కూడా వస్తుంటాయి అంత. అండ్ ఇప్పుడు 2026 ఒక ఎవర్ గ్రీన్ అంతా అంటే ఏఐ కానీ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటివి ఎవర్ గ్రీన్ ఉంటాయి. బట్ ఎవరిది ఇప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అంతా ఎస్క్యూఎల్, పైథాన్, జావా, సి అంటే ఇలాంటి ఉన్నాయి అంత. అప్పుడు రిప్లేస్ ఇది. బట్ డిజిటల్ మార్కెటింగ్ అలా కాదు, ముందు నుంచి కొంచెం 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 గ్రోత్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ రాకపోతే గ్రో అవుతానే వెళ్తుంది. ఎందుకంటే మార్కెటింగ్ లేకుండా ఏ బిజినెస్కి సక్సెస్ అవ్వదండి అంత. ఏ బిజినెస్ కైనా ఖచ్చితంగా మార్కెటింగ్ కావాల్సినంత. సో డిజిటల్ మార్కెటింగ్ బి వన్ ఆఫ్ ద గుడ్ కెరియర్ అంత. అండ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ మీరు ట్రైనింగ్ మంచి తీసుకోవాలంత. ఇప్పుడు ఎక్కడ అలటప్ప ఐ మీన్ అలటప్ప స్కిల్ లేని ఇన్స్టిట్యూట్ దగ్గర కానీ నేర్చుకునేసి వాళ్ళు సరిగా చెప్పక మీరు స్కోర్ చేసుకోకపోతే అప్పుడు మీకు వేస్ట్ అనిపిస్తుంది. ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటే, ప్రాపర్ హార్డ్ వర్క్ చేస్తే మీకు హ్యాపీగా హెల్ప్ఫుల్ అవుతుంది అంత. సో మీరు కానీ నేర్చుకోవాలనుకున్నా సరే అంత, వన్ ఆఫ్ ద మై ఇన్స్టిట్యూట్ who trained more than 10,000 students with a good experience. And ఇంకా లాట్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అంత.
జస్ట్ మీరు డిస్క్రిప్షన్‌లో నంబర్‌కి ఒకసారి కాల్ చేయనంత మా టీమ్ డెఫినెట్‌లీ గైడ్ చేసినంత అండ్ ఈ వీడియో చూసిన ఎవరైనా గాని అంత ఛానెల్ లైక్ చేసి షేర్ చేయండి అంత. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ కంటెంట్, నాట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ ఆటోమేటిక్‌గా వెల్ అది రీచ్ అయిపోతుంది. బట్ ఎడ్యుకేషన్ కంటెంట్ అలా కాదంతా చాలా హెల్ప్‌ఫుల్ కంటెంట్. అండ్ నేను పర్సనల్‌గా డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ చేస్తూ వచ్చానంతా. మీరు కోర్స్ నేర్చుకోవాలన్నా వీడియోస్ చూసి కొంచెం కూడా నేర్చుకోవచ్చు. దిస్ ఈస్ మై ఛానల్. ఐ మేడ్ లాట్స్ ఆఫ్ వీడియోస్ అండ్ చేస్తున్నాను ఇంకా వీడియోస్ కూడా అంతా డిజిటల్ మార్కెటింగ్ పైన అంతా. ఇప్పుడు ఎస్‌ఈఓ ఇక్కడ వచ్చింది. వెబ్‌సైట్ డిజైనింగ్ పైన, ఇప్పుడు యాడ్స్ పైన అప్‌కమింగ్ వస్తూనే ఉన్నాయి ఇంకా. సింపుల్‌గా డిజిటల్ పేజెంట్ సెర్చ్ చేయండి యూట్యూబ్‌లో వచ్చేసి మీకు ఛానల్ వస్తుంది. సో, ఆహ్, ఇక్కడ ఈ వీడియోస్ చూడండి. అండ్ ఇంకా అప్‌కమింగ్ చాలా వీడియోస్ చేస్తున్నా. మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అవుతాయి.